సేమల్ ట్రీస్, సేమల్ చెట్లు. ఇగో ఇవి ఔషధ మూలికలను అంటే ఔషధాలాగా ఉపయోగపడేటువంటి గుణాలు ఈ చెట్లకి, ఈ ట్రీస్కి, వృక్షాలకు ఉన్నాయి. సో ఇవి అంతరించిపోతున్నాయి అనేటువంటి ఆందోళన ఉన్నది. సో ఈ సేమల్ చెట్లకి సంబంధించి ఎక్కడ ఇవి కనుమరుగవుతున్నాయని ఇటీవల రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి అని చెప్పేసి సింపుల్ క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మీరు ఎక్కడికి వెళ్ళాలి సేమల్ చెట్ల గురించి తెలుసుకోవాలి అని అంటే రాజస్థాన్కి వెళ్ళాలి. సో దక్షిణ రాజస్థాన్లో, ఎక్కడ? దక్షిణ రాజస్థాన్ ప్రాంతంలో, దక్షిణ రాజస్థాన్ ప్రాంతంలో ఇవి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాయి. సో వీటికి మనం చెప్పినాం కదా ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్లకి. సో పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి ఈ చెట్లు ఇప్పుడు అంతరించిపోతున్నాయి అని చెప్పేసి పలు నివేదికలు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఫారెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వృక్ష సంపద పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారండి. క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినది దక్షిణ రాజస్థాన్లో సేమల్ చెట్లు అనేవి అంతరించిపోతూ ఉన్నాయి, వీటికి సంబంధించి ఔషధ గుణాలు కలిగి ఉన్నప్పటికీ ఇవి పూర్వం నుంచి ఉన్నప్పటికీ అంతరించిపోతున్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. సో ఇలా ఇవి ప్రత్యేకంగా మన స్టమక్కి కానీ, చర్మానికి సంబంధించిన వ్యాధులు కానీ, కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా ఉంటే నయం చేయడంలో ఈ చెట్లకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది. సో ఇలా గుర్తింపు కలిగినటువంటి ఈ చెట్లు ఇటీవల అంతరించిపోతున్నాయి. ఏ రాష్ట్రంలో అంతరిస్తూ ఉన్నాయి అని అడిగితే మీరు చెప్పాల్సింది రాజస్థాన్ రాష్ట్రం గురించి చెప్పాలి. సో ఇలా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సేమల్ చెట్లపైన ఏమైనా క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ని చేయండి. రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం గురించి మాట్లాడదాం, మరొక టాపిక్ గురించి మాట్లాడదాం. సో మరొక టాపిక్ ఏంటి అని అంటే సుగంధ ద్రవ్యాలకి సంబంధించింది. సో సుగంధ ద్రవ్యాలకి సంబంధించి కరోనల్ మాస్ ఎజెక్షన్ అనేటువంటి ఒక టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. సో దీనికి సంబంధించి సౌరశక్తికి సంబంధించినటువంటి తుఫాన్ల గురించి డిస్కస్ చేద్దాం. సో అదే కోరోనల్ మాస్ ఎజెక్షన్. సో ఈ కోరోనల్ మాస్ ఎజెక్షన్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మనకి అంతరిక్షం, ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశంగా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ భూగ్రహానికి సంబంధించి అత్యంత శక్తివంతమైనటువంటి సౌర తుఫాన్ అనేది భూమిని ప్రభావితం చేస్తుంది అని చెప్పేసి దీనికి ఈ సిరీస్ ద్వారా వెల్లడించడం జరుగుతూ ఉంది. సో ఈ కోరోనల్ మాస్ ఎజెక్షన్ అనేది దేనిని గురించి వెల్లడిస్తూ ఉంది, దేనిని గురించి చెప్తా ఉంది అని అంటే సౌర తుఫాన్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ సౌర తుఫాన్ అనేది దేనిని ప్రభావితం చేస్తుంది అని అంటే ఈ భూగ్రహాన్ని ప్రభావితం చేస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇటీవల కోరోనల్ మాస్ ఎజెక్షన్కి సంబంధించినటువంటి అంశాలని గుర్తించండి అని అంటే ఇది సౌర తుఫాన్లకి సంబంధించినటువంటి అంశంగా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ ద్వారా ఏం ప్రభావితం అవుతుంది అని అంటే భూమి ప్రభావితం అవుతుంది అని చెప్పేసి గుర్తించాలి. మరి ఈ సౌర తుఫాన్లు అనేవి కొన్ని వేల మైళ్ళ దూరాన్ని ప్రయాణించి భూమిని ప్రభావితం చేస్తూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా బాహ్య వాతావరణానికి సంబంధించి ప్లాస్మా అయస్కాంత క్షేత్రాలకి సంబంధించినటువంటి వీటి ద్వారా ఈ ప్రభావితం చేస్తూ ఉన్నాయి అనేటువంటి అంశం ఇక్కడ కరోనల్ మాస్ ఎజెక్షన్కి సంబంధించినటువంటి అంశంలో మనం నేర్చుకోవడం జరుగుతోంది. సో ఇది ముఖ్యంగా ఈ సౌర తుఫాన్ అనేది దేనిపై ప్రభావం చూపింది అని అడుగుతారు. ఇప్పుడు ఈ సౌర తుఫాన్ అనేది దేనిపై ప్రభావం చూపినది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. ఇలా క్వశ్చన్ అడిగితే మనం రెండు అంశాలను చెప్పాల్సి ఉంటుంది. ఒకటి ఏంటి అని అంటే మనం భూగ్రహం నుంచి చాలా శాటిలైట్స్ని ప్రయోగించి వాటి ద్వారా టెక్నాలజీని మనం యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఒకటి ఏంటి అని అంటే ఉపగ్రహాలు ప్రభావితం అవుతా ఉన్నాయి. ఏం ప్రభావితం అవుతా ఉన్నాయి అని అంటున్నాం?
సౌర తుఫాన్లకి సంబంధించి ఈ ఉపగ్రహాలు అనేవి ప్రభావితం అవ్వడం జరుగుతోంది. దీనికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి కంపెనీ స్టార్లింక్ బంచ్ ఆఫ్ శాటిలైట్స్ని ప్రవేశపెట్టిన కొద్ది రోజులకే ఈ సౌర తుఫాన్లు వచ్చి అవి మొత్తం కూలిపోవడం జరిగింది, ఉపగ్రహాలు అనేవి దెబ్బతినడం జరిగింది. సో ఇలా ఇప్పుడు ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్కి సంబంధించినటువంటి సౌర తుఫాన్ల ద్వారా ఏది ప్రభావితం అవుతుంది అని అంటే ఉపగ్రహాలు ప్రభావితం అవుతా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇది ఇంకా తీవ్ర ప్రభావం దేనిపైన చూపెడతా ఉంది అని అంటే రేడియో కమ్యూనికేషన్ల పైన చూపెడతా ఉంది అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. దేనిపైన అంటే రేడియో కమ్యూనికేషన్ల పైన, కమ్యూనికేషన్స్ పైన ఇది ప్రభావం చూపెట్టడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం గురించి డిస్కస్ చేద్దాం. మరొక అంశం ఏంటి అని అంటే IGLA-S ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో మరొకటి ఏంటి అని అంటే IGLA-S ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఈ IGLA-S ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని భారత్ తీసుకుంటుందా లేదా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. సో ఇది మనకి రక్షణ పరమైనటువంటి అంటే డిఫెన్స్ రిలేటెడ్గా ఉపయోగపడేటువంటి అంశం. సో దీనికి సంబంధించి ఈ IGLA-S ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి దీనిని భారత్ స్వీకరిస్తోంది, ఏ దేశం నుంచి దీన్ని తీసుకోవడం జరుగుతుంది అని క్వశ్చన్ అడుగుతారండి. సో ఇలాంటి క్వశ్చన్ వస్తే మనం చెప్పాల్సింది రష్యన్కి సంబంధించిందిగా దీనిని గుర్తించాలి. ఇప్పుడు ఈ IGLA-S ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ దేశం నుంచి భారత్ తీసుకుంటా ఉంది అని అంటే మన భారతదేశం ఇగో రష్యా దేశం నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏ దేశం నుంచి తీసుకుంటుంది అని అంటున్నాం, రష్యా కంట్రీ నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ రష్యాకి సంబంధించినటువంటి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే ఏవైనా శత్రు దేశాలు భారతదేశం పైన వైమానిక దాడులకు పాల్పడితే చాలా తక్కువ ఎత్తులో వెళ్తున్నటువంటి వైమానిక విమానాలను కూల్చేటువంటి సామర్థ్యం ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి ఉంది. సో ఇటీవల మనం చూసినాం ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేశం పైన ఇరాన్ నుంచి డ్రోన్స్ని ప్రయోగించడం జరిగింది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే ఆ డ్రోన్స్ని అడ్డుకోగలుగుతుంది. సో ఇప్పుడు భారత్ కూడా భారతదేశం పైన ఏవైనా శత్రు దేశాలు దాడులు చేస్తున్నప్పుడు వైమానిక విభాగంలో ఉండేటువంటి ఆ యుద్ధ విమానాలను తక్కువ ఎత్తులో వెళ్తున్నటువంటి వాటిని ఇది కూలుస్తుంది అనేటువంటి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న విమానాలను ఇది కూలుస్తుంది. సో దీనికి సంబంధించి ఈ IGLA ఎయిర్ సిస్టమ్కి సంబంధించి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇగో ఈ అంశం. ఏ దేశం నుంచి తీసుకోవడం జరిగింది ఏంటి అనేటువంటి అంశాలు వస్తే మనం రష్యా నుంచి తీసుకోవడం జరిగింది అని చెప్పాలి. సో దీనికి సంబంధించి ఇగో ఇది తక్కువ ఎత్తులో ఎగురుతున్నటువంటి విమానాలను కూల్చగలిగే సామర్థ్యం కలిగి ఉన్నది అని చెప్పాలి. సో ఇలా భారతదేశానికి సంబంధించి IGLA-S ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి అడిగితే ఈ అంశాలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్గా చేయండి. రైట్, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. అదే ఏంటి అని అంటే కోడెక్స్కి సంబంధించినటువంటిది. సో ఈ కోడెక్స్కి సంబంధించినటువంటి అలిమెంటరియస్ కమిషన్తో సమావేశం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ సమావేశంలో ఏం చెప్పారు, కోడెక్స్కి సంబంధించినటువంటిది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ మాట్లాడదాం. సో ఇప్పుడు కోడెక్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అని అంటున్నాం. సో ఈ అప్డేట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో భారతదేశానికి కోడెక్స్ కమిటీతో ఇథిలిన్ ఆక్సైడ్ పైన ఒక పరిమితులను సెట్ చేయమని చెప్పేసి సమావేశం జరిగింది. సో ఎవరితో అని అంటున్నాం, కోడెక్స్ అలిమెంటేరియస్ కమిషన్తో. కోడెక్స్ అలిమెంటేరియస్ కమిషన్ భారతదేశంతో ఒక సమావేశం జరిగింది. కోడెక్స్ అలిమెంటేరియం
కమిషన్. సో ఈ కమిషన్ ఎవరితో సమావేశం చేసినది అని అంటున్నాం? భారత్తో సమావేశం చేసింది. ఏమని సమావేశం చేసింది అని అంటే, ఏదైతే ఇథిలిన్ ఆక్సైడ్ అనేది ఉందో, దేనిని? ఇథిలిన్ ఆక్సైడ్, దీనికి సంబంధించినటువంటి పరిమితులను సెట్ చేయండి అని చెప్పింది. పరిమితులను సెట్ చేయమని చెప్పింది. ఏంటి ఈ కోడెక్స్కి సంబంధించిన అల్బెండేరియా కమిషన్ ఇథిలిన్ ఆక్సైడ్ దేనికి సంబంధించింది అని అంటే సుగంధ ద్రవ్యాలకి సంబంధించింది అండి. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించి సుగంధ ద్రవ్యాలు వీటి కోసమే కదా బ్రిటిష్ వారు ఇక్కడికి వచ్చింది, ఈస్ట్ ఇండియా కంపెనీ. సుగంధ ద్రవ్యాలకి సంబంధించి భారత్ మంచి మార్కెట్ని కలిగి ఉంది. సో అయితే ఈ సుగంధ ద్రవ్యాలలో ఇథిలిన్ ఆక్సైడ్ అనేటువంటిది క్యాన్సర్ లాంటి వ్యాధులకి ప్రమాదకారకంగా మారింది. సో ఈ ప్రమాదకారకంగా ఉన్నటువంటి ఇథిలిన్ ఆక్సైడ్కి సంబంధించినటువంటి దీని పరిమితులను సెట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా ఎవరు చెప్పారు అని అంటే కోడెక్స్ ఎలిమెంటరీ కమిషన్ అనేది చెప్పడం జరిగింది అనేటువంటి అంశాలను ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ మసాలా ఉత్పత్తులు జరుగుతున్నప్పుడు అపరిశుభ్రత కారణంగా కానీ ఈ క్రిమి సంహారాలకి సంబంధించినటువంటి అంశాలలో కానీ కొంత చర్యలు తీసుకోకపోతే ఇథిలిన్ ఆక్సైడ్ ద్వారా ప్రమాదాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. సో ఈ మసాలా సుగంధ ద్రవ్యాలకి సంబంధించినటువంటి వాటిలలో చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా ఈ కోడెక్స్కి సంబంధించి ఇది క్యాన్సర్కి చాలా ప్రమాదకరంగా మారింది ఇథిలిన్ ఆక్సైడ్ అనేటువంటిది అని చెప్పేసి కోడెక్స్ ఆందోళన చెందడం జరిగింది. దీనికి సంబంధించి సమావేశం అనేది జరిగింది. ఈ కోడెక్స్ ఎలిమెంటరీ కమిషన్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1963లో స్థాపించబడిందండి. ఎప్పుడు అని అంటే 1963లో ఇది స్థాపించబడింది. సుగంధ ద్రవ్యాలకి సంబంధించినటువంటి అంశాలను, ఇది ఆహార ఉత్పత్తులకి సంబంధించినటువంటి ప్రమాణాలు అలాగే వాటికి సంబంధించిన భద్రతను ఇది పర్యవేక్షిస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏది? కోడెక్స్ ఎలిమెంటరీ కమిషన్ అనేది 1963లో స్థాపించబడినటువంటిది. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకి సంబంధించినటువంటి అంశాలు కానీ ప్రమాణాలను కానీ ఇది పర్యవేక్షిస్తుంది అనేటువంటి అంశాలని ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే ఈ కోడెక్స్ ఎలిమెంటరీ కమిషన్కి సంబంధించింది రోమ్, ఇటలీ నగరంలో ఉన్నది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఎక్కడ అని అంటున్నాం? రోమ్, ఇటలీలో ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి, హెడ్ క్వార్టర్స్కి సంబంధించి. రైట్. సో ఇలా ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. కోడెక్స్ ఎలిమెంటరీ కమిషన్ గురించి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే మీరు దీనికి సంబంధించి ఆన్సర్ అనేది చేయండి. రైట్.